ఏం డైమండ్ రాణి, ఏం ఇలా వచ్చావు? మీరు చేస్తున్న పనులు ఎండగట్టడానికి వచ్చాను. గాడిద గుడ్డేం కాదు, మా పరిపాలన చూసి ప్రజల నుండి వచ్చే స్పందన చూసి కుళ్ళుకొని ఏడుస్తున్నారు మీరంతా. అబ్బో, జోకులు బాగానే వేస్తున్నావు జోకేష్. ఏం ఐరన్ లెగ్గో, ఏం పిచ్చ పిచ్చగా ఉందా? మీ పరిపాలనలో ప్రజలను నవ్వుల పాలు చేసింది మీరు, నన్ను జోకేష్ అంటావా? అంట మమ్మల్ని అన్నప్పుడు మేము పడలేదా? అయినా మొన్న ఏదో తల్లికి వందనం ఇచ్చారని ఓ బిల్డప్ ఇస్తున్నారు. అసలు అమ్మఒడి స్టార్ట్ చేసిందే మా జలగన్న. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ జలగన్నకు వచ్చి సన్మానం చేయమంటావా? బుద్ధుండాలి. అసలు మీరు మనుషులేనా? గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక ఘాటిలో పెట్టే ప్రయత్నంలో మేముంటే మీరు శనిగ్రహాల్లాగా అడ్డు తగులుతారా? మేము శనిగ్రహాలమా? ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు. మా వాళ్ళని ఎంతో వేధించారు. ఇప్పుడు కూడా ఇలా తిడుతున్నారు. ఇదెక్కడి రాక్షస పాలన? చాలే ఆపో. రాక్షస పాలన చేసింది మీరు, ఖజానా సొమ్ము కాజేసింది మీరు, రాజధాని కట్టకుండా చేసి ఆదాయం రాకుండా చేసి పైపెచ్చు మా మీద నోరేసుకుని పడుతున్నారు. సిగ్గు లేదా అని అడుగుతున్నా. సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా మీరు? ఏదో రాజధాని కట్టేస్తాడంట, ఇంతవరకు అతిగతి లేదు. పెద్ద మాట్లాడుతున్నాడు. ఇదిగో డైమండ్, అసలు మీ బ్యాచ్ కి నోరెత్తే అర్హత లేదు. చేయాల్సిన దరిద్రాలన్నీ చేసేసి అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? పోయి పబ్లిక్ ని అడగండి. మిమ్మల్ని చూస్తేనే కంపరంతో ఊగిపోతున్నారు. అదేం లేదు, ప్రజలందరూ మా వైపే ఉన్నారు. మా జలగన్న ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నారు. ఇంకా ప్రజల్ని మోసం చేయాలని ఎందుకు చూస్తున్నారు? అస్సలు మీరంటేనే విరక్తి పుట్టి కదా మిమ్మల్ని పక్కన పడేసింది. మీ మీద అంత అభిమానమే ఉంటే మీరే గెలుస్తారు కదా. అదంతా ఈవీఎంల కుట్రలే. మాట్లాడితే ఈవీఎంలు అంటూ ఇదొక వంక పెట్టుకున్నారు. ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళ అమాయకులు కాదు, మీరు ముదుర్లు. మీ ముగ్గురు మాయ చేసి అమాయకుడైన మా జలగన్నను ఓడించారు. అవునమ్మా, మీ జలగ అమాయకుడు. నోట్లో వేలు పెడితే కొరకడు, ఏకంగా వేలునే మింగేస్తాడు. మీరంతా మా జలగన్నను తప్పుగా భావిస్తున్నారు. మా అన్న మనసు వెన్నపూస, బంగారం లాంటి మనిషి. అమ్మ తల్లి మీకు నమస్కారం. మీ బంగారాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, జనాల మీద కొదలకండి. ప్రజలంతా పేడ విరగడైపోయిందని చాలా సంతోషంగా ఉన్నారు. ఏం కాదు, మేము ఎక్కడికి పోం. ప్రజల్ని వదిలిపెట్టాం. ఈ రాష్ట్రాన్ని అస్సలు వదిలిపెట్టాం. అస్సలు ఈ డైమండ్ రాణిని బొక్కలేయమని మా వాళ్ళంతా ఒకటే గోల్ చేస్తున్నారు. నువ్వు లోపలికి వెళ్తే సగం దరిద్రం వదిలిద్దంట. అంత సీన్ లేదు, మేము చాలా మొండి వాళ్ళం. మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు నిద్రపోం. మీరు మా ఆశలన్నీ అడియాసలు చేశారు. ఏమ్మా, మీ హయాంలో దోచుకు దొబ్బారు, సరిపోలేదా? ఇంకా ఎంత తింటారు? ఇంకోసారి మీకు అధికారం ఇస్తే మీ బూత్ బ్యాచ్ తప్ప ఈ రాష్ట్రంలో ఎవరిని లేకుండా చేస్తారు. ఇప్పటికే చాలా చేశారు, ఇక ఏమాత్రం మీ పప్పులు ఉడకవు. ఏం బెదిరిస్తున్నారా? మా సంగతి మీకు పూర్తిగా తెలీదు. ఓన్లే అని ఊరుకుంటున్నాం. ఇది అనాల్సింది మేము, ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము. తలుచుకుంటే మీ గతి ఏంటో ఆలోచించండి. పిచ్చి పిచ్చి విమర్శలు మానుకుని కాస్త బుద్ధిగా మెలగండి. నీ బోడి సలహాలు మాకు అక్కర్లేదు. మా జలగన్న ఎవరి మాట వినడు. అందుకే ఇలా దరిద్రంగా తయారయ్యారు మీరంతా. ఇదిగో ఐరన్ టంగు, నీ పేరు ఆల్రెడీ రెడ్ బుక్ లో ఉంది, చూసుకో. మరి మీ జలగిచ్చిన స్క్రిప్ట్ తో వస్తే నీకే బొక్క పడుతుంది. ఏం డైమండ్ రాణి, ఏంటి వణుకుతున్నావు? అదేం లేదు చిన్నబాబు, నువ్వు చాలా మంచోడివి. మా జలగన్న సైకోలా చేస్తున్నా, క్షమించేస్తున్నావు అంటున్నా. నాకు బోలెడు పనులున్నాయి, నేను వెళ్తా చిన్నబాబు. సరైన దారిలో వెళ్ళకపోతే దారి తప్పి జైల్లో పడతావు, జాగ్రత్త.